నేనేమంటానంటే తల్లి ఇలా మనం ఒక తల్లిలాగా గుర్తించి దీనికి గుర్తించలేదు. ఇంకో కాడికి పోయినప్పుడు వాళ్ళు గుర్తించే కాడికి గుర్తిస్తారు. గుర్తించకుండా మనకు ఈడ పడలేక ఇంకో కాడికి పోయినప్పుడు, ఈడ మనం ఇవ్వలేక ఇంకో కాడికి పోయినప్పుడు అర్థం చేసుకుని ఉండాల్సి వస్తుంది. అక్కడ బొంగర నాకేదో అవకాశాలు కావాలి, లేకపోతే మనం వాళ్ళని నిందించలేము. ఇలా ఒక మనం 24 ఏళ్ళు పనిచేసి సమానం మీరే చెప్పారు. అక్కడికి పోయి మనం కావాల్సినంతగా అడగలేము అని అన్నారు. బీఆర్ఎస్ కొట్లాడడం కంటే అక్కడికి వెళ్ళి మీకు కొంచెం ఇబ్బంది. నేనేమంటానంటే పదవి కొరకు కాదు, ఇలా పదవి ఇవ్వకపోయినా అడ్జస్ట్ అయి ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాట్లాడడానికి మాటలు కరువైనప్పుడు ఇంకేం చేస్తాం? కాబట్టి అక్కడ పదవి ఉన్నా లేకున్నా బాధ్యత ఏదిస్తే అది చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కంపేరింగ్ టు నేషనల్ పార్టీస్ ఏదైనా కొంత స్వేచ్ఛగా ఉంటుంది. ఇవాళ కాబట్టి రేపు ఏదో ఒక రకంగా ముందుకు పోయి పనిచేస్తాను కదా. ఇవాళ పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా పదవులు ఒకటే క్రైటీరియా అయితే 24 ఏళ్ళల్లో మొత్తం పదవుల గురించే కాదు కదా. ఇవాళ ఉద్యమం కాలంలో పదవులు అనేటి బాధ్యతలు, బరువులు, ఒత్తిళ్లు, ఎన్కౌంటర్ చేస్తాను, పీడీ యాక్ట్ పెడతాన్నారు, జైలుకు పోయినావు, కేసులు అయినాయి, అన్నీ కూడా భరించినాం కదా. ఒక బాధ్యత పదవీయంగానే ఇలా ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ పార్టీ బొంతు రామ్మోహన్కి ఏం తక్కువ చేసిందంటే, బీఆర్ఎస్ పార్టీలో బొంతు రామ్మోహన్ కన్నా బాగా ఎక్కువ ఎదుర్కొని ఎక్కువ 4 కేసులు ఎక్కువ 4 సార్లు ఎక్కువ జైలు పోయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు నీకన్నా నేను ఎక్కువ పోయినా, నీకన్నా నేను ఎక్కువ చేసిన వస్తే దేనికైనా సిద్ధం. మీరు పార్టీ మారిన తర్వాత మీ గురించి తెలియని వ్యక్తులు కావచ్చు, తెలిసిన వ్యక్తులు కావచ్చు, చాలా మంది ఏం మాట్లాడుకుంటున్నారంటే పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించిండు, ఇప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసిపోయిండు, క్రెడిబిలిటీ లేని నాయకుడు బొంతు రామ్మోహన్ గారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. తీసుకొచ్చి మనం తెలంగాణ భవన్ ముంగట 10 మంది మొదటి నుంచి పనిచేసిన తీసుకుపడితే చెప్పు తీసుకొని అందరూ కూడా రాజభోగాలు అనుభవిస్తే అప్పుడే అనుభవిస్తాం కదా. 14 సంవత్సరాలకు ఇన్ని ఒత్తిళ్ళు ఎందుకు అయ్యాం? దాదాపు 6 సార్లు జైలుకు పోయినాం. జైలుకి ఎందుకు పోదు? ఇలా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య ఉన్నప్పుడు ఎంతో మంది పార్టీ మారి రాజభోగాలు అనుభవిస్తానికి అనుభవించాల్సిన సమయం అనుభవించకుండా మనం దానికి ప్రలోభానికి తలొగ్గకుండా పనిచేసి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేసి రాజభోగాలు ఎప్పుడు కూడా ఎక్కడా అనుభవించింది లేదు. ఇలా ప్రభుత్వంలో ఉన్నా కూడా ఉద్యమం లెక్కనే పనిచేసిన సందర్భం ఉంది. మీరు అన్నట్టుగా మాతో పాటు పనిచేసిన వాళ్ళల్లో ఇలా ఉద్యమంలో కానీ పార్టీలో కానీ ఎవడి బరువు, ఎవరి బాధ ఎవరికి వాడు తెలుసు. లేకుండా ఏదో న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉండేవాడు, ఏమీ అవగాహన లేకుండా ఓన్లీ అయ్యో ప్రభుత్వం పోయింది కదా అంటే వానికి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోయినప్పటి వరకే వానికి ఆ ఎపిసోడ్ తెలుసు తప్ప అంతకుముందు ఎపిసోడ్ తెలియదు. తెలియక మాట్లాడతారు అంతే. ఇవాళ 24 ఏళ్ళు పని చేస్తే నాకు గదే పదవి వచ్చింది, 24 గంటలు పని చేయలేదు ఇంకొక ఆమె కూడా గదే పదవి వచ్చింది. సరే మీరు చెప్తారు కదా 24 ఏళ్లుగా నమ్ముకొని పనిచేసిన పార్టీలో తగిన గౌరవం రాలేదు, తగిన మీకు గౌరవం రాలేదని మీరు బాధపడి పార్టీ మారారు. 24 ఏళ్ళుగా కష్టపడ్డ పార్టీలోనే మీకు గౌరవం దక్కకపోతే 2 రోజులు అవుతుంది మీరు పార్టీలో ఒక జిల్లా గౌరవం దక్కుతుందని మీరు ఎట్లా నేను అందుకనే గౌరవం దక్కలేదని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నేను నిందిస్తలేదు అంటనా. నాకు బాధ అనిపించింది, ఇక్కడ ఇంట్లో నాకు బాధ అనిపించింది. ఎక్కడన్నా 20 ఏళ్ళుగా దక్కని గౌరవం ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవమానం ఎదుర్కోలేం కదా, గౌరవం దక్కకుండా అవమానం ఎదుర్కోలేం కదా. కాబట్టి దానికి కాంగ్రెస్ లో ఉండవా అవమానాలు? ఇప్పుడు దానికి అవమానాలు ఎందుకు? స్వేచ్ఛ ఉంటది, పదవి వస్తే వస్తుంది, కనీసం మర్యాద మాట్లాడుకుని తిరిగి దాన్ని చేసే అంత ఉంటది. వెళ్తారా మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు? డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి కానీ ఎవరైనా మాట్లాడతాం. పనులు పదవుల సంగతి పక్కకు పెట్టు, అవన్నీ ముఖ్యం కాదు. వాళ్ళు చాలా మంది మీరు అన్నట్టుగా ఏంటంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏం తక్కువ చేసింది, ఏం తక్కువ. అరే నేను ఏమంటానంటే ఏమి చేయని ఎదవలకు 2 సార్లు 3 సార్లు ఇచ్చినప్పుడు బొంతు రామ్మోహన్కు 2వ అడుగుతానే అంతగానో నొప్పి ఏమవుతుంది మాట్లాడే నా కొడుకులకు? అది నాకు అర్థం కావట్లేదు. మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? అరే నేను ఏమంటానంటే ఏమి పని చేయనోనికి, ఉద్యమానికి సంబంధం లేనోనికి, ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయనోనికి 2 సార్లు 3 సార్లు ఇచ్చినప్పుడు నాకు 2వ ఇస్తేనే ఈ కామెంట్ చేసేవానికి ఏమైతుంది? రామన్న మీకు ఎప్పుడు అనిపించలేదా వాళ్ళు చదువుకోలేదు, ఇంకిత జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చిర్రు, వీళ్ళు చెప్పినట్టు మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, నేను విద్యావంతుడిని చదువుకున్న ఉద్యమకారుని కాబట్టి నేను నిజాలు నిక్కచ్చిగా మాట్లాడతా కాబట్టి వీళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో అని అనిపించలేదా మీకు ఎప్పుడు? అంటే చాలా మంది ఉద్యమకారులకు అదే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇవాళ ఏం అర్హత ఉందని ఒక ఎమ్మెల్యే ఉండే 14లో 18లో టికెట్ ఇస్తే 19 మన 23 ఇవ్వకపోతే అమ్మని బూతులు తిట్టిపోయింది ఆమె. ఇంకొక ఎంపీ అవకాశం అయితే ఇంకొక ఆయన తిట్టిపోయాడు, ఇంకొక ఆయన తిట్టిపోయాడు. అరే నేను ఏమంటానంటే ఒకసారి ఇచ్చి 2 సార్లు అయిపోతే తిట్టిపోతుంటే ఇన్నిసార్లు అయిపోయిన పార్టీకే కట్టుబడి ఉన్నప్పుడు మంచిగా మనిషిని మంచిగా చూసుకోవడానికి కూడా చెప్పింది వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను బయటకు వస్తే బొంతు రామ్మోహన్కి ఏం బాధ బయటకు వచ్చిండో బొంతు రామ్మోహన్ తెలుసు, మాట్లాడే వేదవులకు ఏం తెలుసు, వాళ్ళకి ఏం సంబంధం? ఇంకోటి మీరు పార్టీ 3-4 రోజులు అవుతుంది మీరు పార్టీ చేంజ్ అయిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో
విద్యార్థి నాయకుడిగా ఉండే 20 ఏళ్ల కింద రామ్మోహన్ అప్పుడు ఏముండే ఆయనకు ఈరోజు ఇంత హైదరాబాద్ నగరాలలో విల్లాలు బంగ్లాలు ఎట్లా వచ్చినాయి, ఆయన రూపాయి అవినీతి చేయందే వచ్చిందా, ఆయన మేయర్గా ఉన్నప్పుడు ఒక్క రూపాయి తినలేదా అని మీ బీఆర్ఎస్ గతంలో ఉన్న మీ నాయకులే మాట్లాడారు. నేను ఏమంటానంటే ఒక మెసేజ్ టైప్ చేస్తానికి ఒక 10 సెకండ్లు పడుతుంది. ఆ సన్నాసి ఎదవ నా కొడుకు ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, ఇంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఛాయ్ అమ్మే మోడీ ఇవాళ ప్రధానమంత్రి అయ్యిండు. ఇలా ఆయనకి ఎన్ని ఆస్తులు ఎక్కడున్నాయంటే ఎక్కడున్నాయి కూడా అవన్నీ తెలియదు. ఇలా బొందరామ్మోహన్కి ఎక్కడ వెళ్ళాలని ఎక్కడ ఆస్తులు ఏంటంటే చూసి లెక్కబెట్టి ఇది బొందరామ్మోహన్ పేరు మీద ఉంది, ఇది బొందరామ్మోహన్ సంబంధించిన తమ్ముని పేరు మీద ఉంది, పోయి చూసి మాట్లాడాలి. కానీ ఆ 10 సెకండ్ల మెసేజ్ టైప్ చేస్తానికి అంత వెదవలెక్క ఆలోచించి పెడితే వాస్తవాలు చూడాలి అంటున్నాను. నేను అనేది ఏంటంటే ఎవడి నొప్పి ఎవడి కడుపు నొప్పి వాడికి, నా కడుపులో ఏం నొప్పి ఉందో నేను దానికి తగ్గట్టుగా టాబ్లెట్ తీసుకుంటా. నువ్వెవడు అనడానికి, నన్ను నువ్వు భరించకపోవడానికి నువ్వెవడు నన్ను భరించ. నేను ఇప్పుడు ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అధిష్టానం తిట్టి నేను రాలే. నాకు అక్కడ కంఫర్టబుల్గా లేదు. నేను 24 ఏళ్ళు పనిచేసినంటే కంఫర్టబుల్గా ఉన్నా లేకున్నా ఒత్తిళ్లకు అన్నిటికీ అనుభవించుకొని నేను పనిచేసిన. నేను వాళ్ళని తిట్టి రాలే. నాకు అక్కడ అవకాశాలు రాలే, ఇచ్చే పరిస్థితి వాళ్ళకు కూడా లేదు కావచ్చు, మోచే బరువు వాళ్ళకు కూడా లేదు కావచ్చు. ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు, తీసుకున్న వాళ్ళకి తీసుకుంటారు కాబట్టి అది నచ్చక నేను వచ్చిన. దానికి నేను ఎవరిని కొట్టలేవని తిట్టలే కదా. వీడికే నొప్పి అవుతుంది, నాకు అర్థం కావట్లేదు. ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది అన్న, ఇక్కడ పార్టీ మారడానికి ఎన్ని కోట్లు తీసుకున్నాడు రామ్మోహన్ గారు అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ రకమైన ఏమన్నా పరిస్థితులు వచ్చినాయా మీ దగ్గర? వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ మడి తిరుగుతారు, ఎన్ని కోట్లు తీసుకున్నాడు ఇది అవుతాడు. ఇలా నా దగ్గర ఏముందని నాకు కోట్లు ఇస్తారు? నేను ఎమ్మెల్యేనా, మంత్రినా, లేకపోతే నా దగ్గర పెద్ద నేను గనులు అసలు నా వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమి లబ్ధి చేకూరుతుందని నాకు పైసలు ఇచ్చి తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎవడు ఏ స్థాయి చేయనైనా బేషరతుగా వచ్చి జైన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసుకుంటుండే ఏదైనా అవకాశం ఉంటే ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు క్లియర్గా చెప్తున్నారు. నా వల్ల పార్టీకి పెద్ద ఉపయోగం లేనప్పుడు ఎందుకు ఇస్తారు అని అన్నారు. అసలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో మీకు ఏం పదవులు వస్తాయి, లేదంటే ఏం అవకాశాలు వస్తాయని మీరు పార్టీ మారిరన్నా? నేనేమంటానంటే నాకు ఇక్కడ ఆత్మాభిమానం దెబ్బతిన్నది. నాకు ఇక్కడ అవకాశం మాట్లాడటానికి అవకాశం లేదు. వాళ్ళు మాట్లాడి ఇది చేస్తున్నా ఇది చేయలేకపోతున్నా చెప్పే పరిస్థితులు వాళ్ళు లేరు. కాబట్టి నేను వాళ్ళని నిందించకుండా నేను అక్కడ పోయింది. నా వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమి ఉపయోగం అని ఇవాళ పైసలు చెప్తున్నట్టు మీకు ఆత్మాభిమానం దెబ్బతింటే 2023లో మీకు టికెట్ రాక మీరు అనౌన్స్ చేయక తెల్లారే మీరు పార్టీ మారితే తెలంగాణ రాష్ట్రంలో మీ పట్ల ఒక గౌరవప్రదమైన నిర్ణయానికి ఉంటుండే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మారారు కాబట్టి కొంతవరకు రాంగ్ మెసేజ్ పోయే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు ఎట్లా తిప్పి కొడతారు అంటున్నాను. నేను ఏమంటానంటే 23 తర్వాత కూడా రాకపోతే కూడా పార్టీకే ఇప్పుడు రాకపోతే కూడా పార్టీకే పనిచేద్దు నువ్వు. కానీ ఇచ్చిన వాళ్ళకే ఇస్తానికి ఆల్రెడీ పూనుకున్నాక అప్పుడు మాత్రమే ఓహో అసలు మనం అనేది ఫిట్గా కావచ్చు అనేది. అంటే నాకు నేను ఇబ్బంది పడితే కూడా వీళ్ళకి వచ్చిన నొప్పి ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మీరు అన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయలు ఇచ్చింది, ఆఫర్ ఇచ్చింది తీసుకున్నారంటే ఆఫర్ ఇస్తానికి నా దగ్గర ఏమన్నా ఇప్పుడు పదవిలో లేను. నేను పదవిలో లేనప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నమ్మి దానికి రాజకీయం చేసుకుంటా పార్టీలో సేవ చేసుకుంటా ముంగడ పోతాం. వాళ్ళకు సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఈ పోస్టులో ఏదైనా ఫిట్ అయితే ఇస్తాం చేస్తే అప్పటిదాకా నేను ఓపికబట్టి నా పని నేను చేసుకుంటూ పోతా అని చెప్పి నేను దానికి పోయి తప్పితే కోట్లు ఇవ్వడానికి ఆస్కారం ఎక్కడిది, సందర్భం ఎక్కడిది? ఇవాళ అట్లా పోతే మరి పదవులు ఉన్నోడు పోతే ఎన్ని కోట్లు ఇస్తారు? ఇంతకుముందు మరి బీఆర్ఎస్లకు వచ్చి పదవులు వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఇది అక్కడ రాజకీయ సందర్భంలో ఇదైతే తప్పితే ఎక్కడ కూడా పైసలు ఇచ్చి రాజకీయ పార్టీలకు పోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాకు నచ్చి నేను పోయి కాంగ్రెస్ పార్టీలో సేవ చేయడానికో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికో నేను సిద్ధంగా పోయినా. దానికి అరే నువ్వు నొప్పి అయినా కూడా గిచ్చితే గిచ్చించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, కానీ నువ్వు ఎందుకు మారుతావు అంటే నేను కట్టుబానిసని కాదు, కట్టప్పని కాదు. అరే నేను ఏమంటానంటే నాకు నచ్చిన పార్టీలకు నాకు అక్కడ పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళతో అడ్జస్ట్ కానప్పుడు నేను పోతున్నా. అట్లా నేను ఎవరినో నిందించి కొట్లాడి తిట్టి నేను పోవట్లేదు కదా.